6 నెలలైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. ఎన్డీఏ కూటమి 6 నెలల్లో ఏం జరిగిందని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4,000 రూపాయలు పింఛను ఇచ్చాం. మేము జూన్లో అధికారంలోకి వచ్చాం. ఏప్రిల్ నుంచే పింఛనిచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్, పేదవాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా 5, రాత్రి కూడా 5 రూపాయలకే. ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకి ఇచ్చే 4,000 రూపాయల్లో అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 500 రూపాయలు. మందులు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్ళకు ఎంత ఉపయోగకారిగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 198 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ఇంకా 5-10 పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1 కంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత, పేదవాళ్ళకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన సూపర్ 6 నాకెప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. కష్టపడుతున్న 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి. సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి, లేకుంటే అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, అది కూడా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, బోరేసి వాటర్ ఇవ్వడం కాదు. పక్కన నాగార్జున సాగర్ ఉంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ఊర్లో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 45% కేంద్రం ఇచ్చారు, మనం 55% పెట్టుకోవాలి. అలాంటి స్కీముని డబ్బులు తెచ్చి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ పెట్టలేదు, కొళ్ళాయి పెట్టలేదు. మళ్ళా ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ఊర్లో బోరేసి ఆ బోర్లో నీళ్లు ఇస్తే వర్షాలు రాకుండా బోర్ ఎండిపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ స్ఫూర్తికే విరుద్ధం. అలాంటి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కూడా దుర్వినియోగం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు వచ్చే డబ్బులు దుర్వినియోగం చేశారు. నేను అన్నీ కరెక్ట్ చేసి ఇప్పటికి 75 స్కీముల్ని సెట్ రైట్ చేశాను. అందుకని ఈరోజు కొంతవరకు పరిపాలనలో మీరు చూస్తే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, నేను కష్టపడతా, శ్రమ చేస్తా, తెలివితేటలు ఉపయోగిస్తా, సంపద సృష్టిస్తా. ఆ సంపద ఈ పేదవాళ్ళకే అందుబాటులోకి తెస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే సంపదను సృష్టిస్తానే ఉండాలి. మీరు కొంతమంది అంటారు వచ్చిన డబ్బులు నాకు ఇచ్చకూడదు అంటారు. ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత రేపు మళ్ళా డబ్బులే రాదు. ఈరోజు ఒక రోడ్డు వేయకపోతే రవాణా సౌకర్యాలు ఉండవు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న, అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు, గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. 1 నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా.
అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మేము వస్తానే చెత్త పన్ను తీసేసాం. చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. అవంతా కూడా తీస్తున్నాం. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు నేను చెప్పిన దాని ప్రకారం 10% మద్యం షాపుల్లో వాళ్ళకి కేటాయించాం. అర్చకుల జీతాలు 15,000 పెంచాం 10,000 నుంచి. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. చిన్న చిన్న దేవాలయాల్లో దీపారాధన కూడా బాధలుంటే దీప నైవేద్యం కోసం 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వేద విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు GST ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. గత పాలకులు మీరు చూస్తే కడాన మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి 6 నెలలు సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు. 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు. ఆ అప్పు కట్టి ఈరోజు 48 గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా. అవసరమైతే రైస్ మిల్లో వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, టెక్నాలజీ ఉపయోగించుకుందాం. మీ ఇల్లు కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ, ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో తీసుకొస్తాం. కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు, తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగానే ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి.